మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్, రెగ్యులర్ ఓవర్ హాలింగ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఇందుకోసం ప్రభుత్వం 409 ఎకరాల భూమిని ఉచితం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహబూబాబాద్లో రైల్వే అభివృద్ధికి సహకరించాలని కోరడంతో సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి భూముల బదిలీకి అంగీకరించారని తెలిపారు. డిపో నిర్మాణానికి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారన్నారు ఎమ్మెల్యే. డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని, జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ 4 ఎకరాల భూమి కావాలని చెప్పేసి కాజీపేట రైల్వే ఎవరైతే మేనేజర్ ఉన్నారో వాళ్ళని అడిగితే 4 ఎకరాలు ఇవ్వలేని అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు 400 ఎకరాలు ఎక్కడ ఇస్తారని చెప్పేసి దాన్ని క్వశ్చన్ మార్కులు పెట్టడం జరిగింది. అందుకే నేను కొంచెం కష్టపడి మన బృందంతో పోయి అనంతరాంలో ల్యాండ్ ఉంది అని చెప్పేసి 137వ సర్వే నెంబర్లో 409 ఎకరాల చాలా విలువైన మున్సిపాలిటీ భూమి, దాదాపు ఎకరం 3 కోట్లకు పోయే భూమి ఇంచుమించు 1200 కోట్ల రూపాయలు ఉచితంగా రైల్వే డిపార్ట్మెంట్కి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మన ప్రాంత ప్రజలు ఇక్కడ మనమందరం చిత్తశుద్ధితో అది చేయడంతో ఆ మ్యాపింగ్ చేసి మనం ముఖ్యమంత్రి గారికి పంపడంతో నిన్న రాత్రి మనం ల్యాండ్ ఇస్తున్నాం. 1200 దాదాపు 400 ఎకరాలంటే 1200 కోట్ల రూపాయలు భూమిని మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాం. ఎట్టి పరిస్థితులు ఇక్కడే మనం రైల్వే ఓవర్ హాల్టింగ్ ఫ్యాక్టరీ ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీర నరేంద్ర రెడ్డి గారు కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని తీసుకురావడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఈ సందర్భంగా వారికి కూడా మిత్రపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ మాజీ శాసన అందరం కూడా కూర్చొని